హైకమాండ్ డబుల్ గేమ్. హర్ట్ అయిన రేవంత్. మంత్రులకు స్వేచ్ఛనిచ్చిన హైకమాండ్. ఇష్టారీతిన కామెంట్స్ చేస్తున్న మంత్రులు. ఆ వ్యవహారాన్ని ఖండించని హైకమాండ్. ఇలా అయితే కష్టమేనంటూ రేవంత్ గగ్గోలు. తెలంగాణ సర్కారుపై ప్రజలకు ఉన్న ఒపీనియన్ మారిపోతోంది. మొదట్లో ఉన్నంత పాజిటివిటీ ఇప్పుడు లేదు. అప్పట్లో ఓ క్రమశిక్షణ కనిపించింది. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఏది చెబితే అదే నడిచేది. హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డికి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చింది. ఇలా హైకమాండ్ పూర్తి పగ్గాలను రేవంత్ రెడ్డికి ఇచ్చినంత కాలం సవ్యంగానే నడిచింది. మరి అదే హైకమాండ్ మిగతా నాయకులకు కూడా ఫ్రీడమ్ ఇచ్చిందేమో. వరుస పెట్టి వివాదాల జోలికి వెళ్తున్నారు. నేరుగా ముఖ్యమంత్రినే టార్గెట్ చేస్తున్నారు. అయినా సరే పార్టీ అధిష్టాన పెద్దలు వారించిన దాఖలాలే లేవు. ఈ మధ్య కొన్ని వైపరీత్యాలు కూడా జరుగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి పనితీరును మల్లికార్జున ఖర్గే తప్పుపట్టారంటూ పెద్ద వార్త ఒకటి వచ్చింది. దాన్ని ఖండించిన మంత్రులే లేరు. ఆ మ్యాటర్ ప్రజల్లోకి విపరీతంగా వెళ్ళింది. ఇక కేసీ వేణుగోపాల్ సైతం సీఎం రేవంత్ రెడ్డికే క్లాస్ పీకారట. దీన్ని కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియా తెగ వైరల్ చేస్తోంది. కానీ దీన్ని ఖండిస్తున్న కాంగ్రెస్ నేత ఒక్కరు కూడా లేరు. చివరకు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా ప్రభుత్వాన్ని నడపడంలో సీఎం రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యారని చెప్పారట. దాన్ని కూడా బీఆర్ఎస్ గట్టిగా వాడుకుంటోంది. బట్ ఏం జరుగుతోంది? నిజంగానే కొందరు సీనియర్లు వాళ్ళ శాఖల జోలికి వెళ్ళొద్దని రేవంత్ రెడ్డికి హైకమాండ్ చెప్పి ఉంటుందనే చర్చ జరుగుతోంది. దాని కారణంగానే స్వేచ్ఛను తమ చేతుల్లోకి తీసుకున్న ఇతర నాయకులు రేవంత్ సర్కారుకు చెడ్డ పేరు తెచ్చేలా నడుచుకుంటున్నారని చెబుతున్నారు. ఇదే విషయాన్ని హైకమాండ్ పెద్దల దగ్గర చెప్పుకున్నారట రేవంత్ రెడ్డి. మీరే ఇంత ఫ్రీడమ్ ఇస్తే తెలంగాణలో అధికారం కోల్పోవడం ఖాయమని చెప్పారట. బట్ హైకమాండ్ సైలెంట్గా ఉంది. ఇదే కంటిన్యూ అయితే పార్టీపై, ప్రభుత్వంపై రేవంత్ రెడ్డికి పట్టు లేదనే సంకేతం వెళ్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీకి చేటు చేసేదే. పార్టీ అంతర్గత వ్యవహారాలేమో గాని రాష్ట్రంలో పాలన గాడి తప్పిందంటోంది బీసీవై పార్టీ. సొంత వ్యవహారాలపై తప్పించి ప్రజా సమస్యలపై ఫోకస్ ఉన్నట్టు కనిపించడం లేదంటున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్.